హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ససిరేఖ. ఈరోజు వచ్చి మన ఛానల్ ఏంటంటే వేస్ట్ క్లాత్, అంటే ఇది కటన్ అండి. వచ్చేసి ఇది షేడ్ అయింది బాగా, పైన చూడండి రింగ్స్ ఇవన్నీ ఊడిపోయింది అనమాట. సో ఇది నేను యూజ్ చేయట్లేదు, షేడ్ అయింది, అలాగే ఇవంతా ఊడిపోయింది, కటన్ వేయడానికి రావట్లేదు అనమాట. సో ఇలాంటి కటన్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి దోమల నెట్ అండి. నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు కిటికీకి దోమల నెట్ కొట్టుకోవడానికి తెచ్చామన్నమాట. సో అది కొట్టాము. సో ఇక్కడ ఏంటంటే కొత్త హౌస్కి వచ్చినాక వాళ్ళే ఇచ్చేసారనమాట, విండోస్కి డోర్స్కి అన్నిటికీ. సో మాకు ఇంకా అది అవసరం లేకుండా పోయింది. సో నిన్న దాన్ని తీసుకొచ్చాను కదా, దాంతో ఈరోజు నేను మనకి ఇంట్లోకి ఉపయోగపడే ఒక వస్తువు చేసుకుందామండి. చూద్దాం దానికి సంబంధించింది. ఏం లేదండి, జస్ట్ ఒక బాస్కెట్ అనమాట, లాండ్రీ బాస్కెట్ అనమాట. మనం ఇచ్చిన బట్టలన్నీ అందులో వేసుకోవడానికి ఒక బాస్కెట్ చేసుకుంటున్నాము. సో ఇది నెట్ ఎందుకంటే మనకు ఆ బాస్కెట్ అనేది స్టిఫ్గా నిలబడడం కోసం, ఈ క్లాత్ ఏంటంటే లుక్ వైజ్ బాగుండడం కోసం. లేదంటే మనం అచ్చం నెట్తో కూడా చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ అయితే చూడండి, ఇది డబల్ లేయర్ మీద ఫోల్డ్ చేశాను క్లాత్. సో ఇది విడ్త్ చూసుకోండి, ఇంత విడ్త్ ఇంత లెంత్ అని ఏం లేదండి. మీ సైజెస్ని బట్టి మీకు ఎంత సైజెస్ కావాలో అలా తీసుకోండి. ఫస్ట్ అయితే ఏం లేదు, ఒక గిన్నె కానీ ఏదైనా ఒక రౌండ్ షేప్ తీసుకొని ఇలా రౌండ్గా క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 లేయర్స్ అనమాట. ఎందుకంటే మధ్యలో మనం నెట్ వేస్తాము, అటు ఇటు మనకు క్లాత్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ 2 లేయర్స్ తీసుకోవాలి మనం. ఈ రౌండ్ ఎంత తీసుకుంటామో దానికి చుట్టూ సరిపోయేంత క్లాత్ మనం తీసుకోవాలి. చెప్పాను కదా, మనకి మెజర్మెంట్స్తో పని లేదండి. సో నా దగ్గర ఉన్న అంత క్లాత్తో ఎంత వస్తుందో నేను అంత చేశాను. సో ఏం లేదు, మీకు ఫస్ట్ మీకు ఎంత హైట్ కావాలి బాస్కెట్ అనేది చూసుకోండి. అదే విధంగా మీరు ఎంత రౌండ్ తీసుకున్నారో రౌండ్ చుట్టూ కొలుచుకోండి. ఆ రౌండ్ విడ్త్ మొత్తం ఇక్కడ విడ్త్లో తీసుకోండి అనమాట, హైట్ కాకుండా విడ్త్లో తీసుకోండి. సో కాబట్టి ఇప్పుడు ఇది డబల్ లేయర్ మీద తీస్తున్నానని చెప్పాను కదా, మిడిల్కి ఫోల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు 4 లేయర్స్ మీద ఉంది. చూడండి నేను నెట్ లెంత్ విడ్త్ కొలుస్తున్నాను అనమాట, మన రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. చెప్పాను కదా మీకు, నేను పర్టికులర్గా మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ చెప్తున్నాను. సో ఫస్ట్ లెంత్ ఇది, తర్వాత ఇటు సైడ్ వచ్చేసి విడ్త్ అండి. ఏదైతే మనం రౌండ్ తీసాం కదా, ఆ రౌండ్ చుట్టూ ఉన్న లెంత్ మొత్తం ఇదన్నమాట, ఇక్కడ మనం తీసుకుంటున్నాము. సో చూడండి, మనకి ఎక్స్ట్రా ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, రౌండ్ చుట్టూ మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా వచ్చినప్పుడు కట్ చేసి మనం జాయిన్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, సేమ్ విడ్త్తో నేను మార్క్ పెడుతున్నాను. చెప్పాను కదా, తక్కువ అవ్వకూడదు అంతే, 1 ఇంచ్ ఎక్కువైనా మీకు ప్రాబ్లం లేదు. చివరి ఎడ్జ్కి వచ్చేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు మనం కట్ చేసి తీసేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఎక్కడ వస్తుంది, ఎలా కట్ చేసి తీసేసుకోవాలి అనేది కూడా. సో ఫస్ట్ అయితే మనం విడ్త్ ఇది కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేయాలి. నేను చెప్పాను కదా 2 లేయర్స్ తీసుకుంటున్నాను అనేసి, ఎందుకంటే మిడిల్లో మనకు నెట్ ఉంటుంది, అటు ఇటు మనకు అది ఉంటుంది కాబట్టి క్లాత్. సో దానికి 2 లేయర్స్ కాబట్టి ఇక్కడ నేను 4 లేయర్స్గా ఫోల్డ్ చేస్తున్నాను అండి. సో చూడండి, నేను ఇప్పుడు చూపించాను చూడండి, రౌండ్ కోసమే ఆ కింద అదంతా. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి తీసేసుకోండి. సో ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని, మీకు ఇది క్లోజ్డ్గా ఉంది చూడండి పైన ఇటు పక్క. సో దాన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఇది విడ్త్ కదా, మనకి ఇక్కడ క్లోజ్డ్ అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎలా వస్తుంది క్లాత్ అనేది. ఇలా ఫోల్డ్ చేసుకోకపోయినా తీసుకోవచ్చు అనమాట, మామూలుగా కూడా లెంత్ అది. ఇప్పుడు 2 లేయర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక లేయర్ అనమాట, మనకి ఇటు లెంత్ ఇది. ఇప్పుడు ఏదైతే మనం ఫోల్డ్ చేసామో ఇది వచ్చేసి మనకి కింద సర్కిల్ అనమాట, విడ్త్ ఇది. అలా 2 పార్ట్స్ తీసుకున్నాం అనమాట, ఒకటి బయటికి ఒకటి పైకి, మిడిల్లో వచ్చేసి నెట్. సో కటన్ క్లాత్ ఎంత తీసుకున్నామో అంతే క్లాత్ వేసేసి నెట్ కూడా మనం మిడిల్లోకి తీసుకోవాలి. నాకేంటంటే నెట్ లెంత్ ఉంది కానీ విడ్త్ లేదండి, సో అందుకని నేను చిన్న సైజెస్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి బాస్కెట్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటే ఎక్కువ క్లాత్స్ పడతాయి అనమాట, చూడడానికి కూడా లుక్ ఉంటుంది. సన్నగా పొడుగ్గా ఉంటే బాగోదన్నమాట. బట్ నాకున్న విడ్త్లోనే నేను చేసేసాను. సో మీకు ఇలా ఎక్కువ విడ్త్ ఉంటే ఇంకొంచెం వెడల్పు తీసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ చూడండి, సేమ్ మనం కటన్ క్లాత్ ఎంత ఉందో అట్లాగే నెట్ కూడా కట్ చేసాం. ఇప్పుడు చూడండి, అడుగున కటన్ క్లాత్, మిడిల్లో నెట్ వేసాము, పైన ఇంకొక పీస్ కటన్ క్లాత్ అనమాట. ఒకవేళ మీకు ఏ మెజర్మెంట్స్ లేదు, జస్ట్ ఒక రెక్టాంగిల్ కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఒక క్లాత్ కట్ చేసుకోండి, ఇలాగా ఒక 2 పీసెస్. అదే సైజులో మీరు నెట్ కూడా కట్ చేసుకోండి. చూడండి, అప్పుడు మిడిల్లో నెట్ పెట్టేసి పైన వెనక పైన
క్లాత్ పెట్టేసేయండి. పెట్టేసి ఎడ్జెస్ మొత్తం జాయిన్ చేయాలండి. ఒక 3 లేయర్స్ కలిపేసి చుట్టూ ఎడ్జెస్ మొత్తం కలిపేసి జాయిన్ చేయాలి ఫస్ట్, పక్కకు పోకుండా మనం. తర్వాత మిడిల్లో మీరు కావాలంటే స్ట్రైట్గా ఒక 2-3 స్టిచ్చెస్ వేసుకోవచ్చు, అడ్డంగా నిలువుగా అన్నమాట. సో ఇప్పుడు ఇలాగే కాటన్ క్లాత్ తీసాం కదా కింద మనం బేస్ కోసం అడుక్కి, సో దానికి కూడా నెట్ తీయలేదు కదా మనం, సో నెట్ కూడా అదే రౌండ్ వేసి సేమ్ తీసేసుకుంటున్నాం అనమాట. ఇవి మటుకు మీరు మెజర్మెంట్స్ చెప్పలేదే అలా ఏం ఫీల్ అవ్వద్దు, జస్ట్ ఫ్రీ హ్యాండ్గా తీసి చేసేసుకోవచ్చు అండి, ఇది అసలు ప్రాబ్లమే లేదు. చూడండి ఇది రౌండ్ తీసాం కదా, సో ఇది కూడా మిడిల్లో పెట్టేసి నెట్ పైన కింద వేరే లేయర్స్ వేసేసి ఇలా పెట్టేస్తున్నాం అనమాట. మనకి బయటకేమో క్లాత్ కనిపిస్తుంది, లోపల స్టిఫ్గా ఉండడానికి నెట్ ఉంటుంది. సేమ్ ఇది కూడా మనం ఇలా 3 లేయర్స్ కలిపి ఎడ్జ్ చుట్టూ జాయిన్ చేసేసేయాలి. కావాలంటే మిడిల్లో కూడా అటు ఇటు అడ్డంగా ఒక 2 స్టిచ్చెస్ వేసుకోవచ్చు, మనం క్లాత్ ఫోల్డింగ్ ఎక్కువగా ఒక చోటకంతా రాకుండా ఉండాలంటే. ఇప్పుడు ఇలాగే ఇది కూడా చూడండి, ఇలాగ లైన్స్గా మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఒక లైన్ వేసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఎడ్జెస్ మటుకు కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి చుట్టూ. సో చూడండి నేను ఫస్ట్ అయితే ఈ బేస్ ఉంది కదా అడుగు, దీన్ని చూడండి జాయిన్ చేశాను, 2 లేయర్స్ మధ్యలో నెట్ పెట్టేసి జాయిన్ చేశాను. అలాగే ఈ పార్ట్ కూడా జాయిన్ చేశాను. చూడండి ఇప్పుడు మనం మిడిల్ ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇప్పుడు మనం ఈ బేస్ని కింద వైపు ఇలా జాయిన్ చేయాలి, ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి ఇలా చుట్టూ మనం ఇది పెట్టాలి. నేను పిన్స్ పెట్టి చూపిస్తాను మీకు ఎలా స్టిచ్ చేయాలని, ఎందుకంటే మిషన్ మీద పెట్టినా మీకు అది ఫోల్డ్ అవుతూ మీద వచ్చి పడుతూ ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్, దానివల్ల కనిపించదు. సో అందుకని నేను ఇలా చెప్తున్నాను అనమాట. సో చూడండి ఒక ఎడ్జ్ నుంచి ఇలా స్టార్ట్ చేయండి. ఇలా పిన్స్ పెడుతున్నాను చూడండి, అక్కడ ఆ రౌండ్ చుట్టూ మీరు ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఏదైతే క్లాత్ ఉందో ఇలా చుట్టూ మీరు ఇలా రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ వేయాలన్నమాట. నేను చెప్పాను కదా మీకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు, రౌండ్కి తగ్గకూడదు అని చెప్పాను కదా, ఎక్కువైనా మనం కట్ చేసి తీసేసుకోవచ్చాను కదా, ఇది ఇక్కడే తీసేసుకోవచ్చు అండి. మీకు ఇది మొత్తం పెట్టినాక కంప్లీట్గా తెలుస్తుంది ఎక్కడ ఎక్కువ వస్తుంది, దాన్ని ఎలా తీసేసుకోవాలి అనేది. సో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్తోనే చేయనవసరం లేదు, ఉర్జాగా కూడా మనం చేసేసుకోవచ్చు. ఇది చూడండి ఇలా వస్తుంది. సో ఇలా చుట్టూ మీరు పిన్స్ పెట్టుకోండి. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి పిన్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట. మనకు రౌండ్ తిప్పేటప్పుడు కూడా ముడతలు పడకుండా ఉంటుంది. సో అట్లా పిన్స్ పెట్టుకొని ఒక్కొక్క పిన్ తీసుకుంటా కుట్టుకుంటా కూడా రావచ్చు, దానివల్ల నీట్గా వస్తుంది తప్పితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూడండి నేను ఇలా చూపిస్తున్నాను, మొత్తం ఇలా పిన్స్ పెట్టేయాలి. చూడండి ఇది మనకి జాయింట్ దాకా ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ వరకు మొత్తం చూడండి నేను ఇలా స్టిచ్ వేసేసాను. సో ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ క్లాత్ వస్తే మీకు ఎంత కావాలో అంత ఉంచుకొని, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఈ ఎడ్జెస్ కట్ చేసి తీసేసి మీకు ఎంత కావాలో అంత ఉంచుకొని జాయిన్ చేసేసుకోవచ్చు ఇటు. సో ఇక్కడ మీకు తక్కువ వస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం రాదనమాట. సో మనం కట్ చేసి తీసేసి మిగతా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్జ్ ఉంది కదా పైన, మనకి ఏదైతే బాస్కెట్ ఉందో ఆ పైన ఆల్రెడీ కటన్ది ఫోల్డింగ్ అనమాట ఇది. సో అది పెట్టేసి నేను ఇలా పైన పెట్టి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ వేసి లోపలికి అలా ఫోల్డ్ చేసేస్తున్నాను, ఎందుకంటే బాస్కెట్ తిప్పేస్తాం మనం, తిప్పేసినప్పుడు మనకి బాగా పైకి కనిపించేదే బాగుండాలి. సో అందుకని చూడండి ఇప్పుడు ఏదైతే లోపలికి ఫోల్డ్ అయిందో అది మనకు బయటకు కనిపిస్తుంది తిప్పేసినప్పుడు. ఆ తర్వాత ఇది కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇది ఇట్లా పెట్టేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి, నీట్గా ఉంటుంది మనకి ఎడ్జ్ అనేది. చూడండి నేను ఇక్కడ ఫోల్డ్ చేశాను, లోపల పక్క నీట్గా వచ్చింది, ఎందుకంటే మనం బాస్కెట్ తిప్పేసినప్పుడు నీట్గా వస్తుంది. సో అందుకోసమని. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్జెస్ కూడా మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే దీనికి కూడా మనం ఏంటంటే ఇలా ఉంచేసి మనం తిప్పేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ నేను పైపింగ్ లాగా వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నెట్ ఉంది కదా మధ్యలో, అదేంటంటే మనం ఏవైతే బట్టలు వేస్తుంటామో అవి తగులుకొని లాక్కొని వస్తూ ఉంటాయి ఆ నెట్కి. సో అందుకోసమని నేను ఇలా ఒక పైపింగ్ లాగా వేసేస్తున్నాను మొత్తం. మనం మామూలుగా బ్లౌజెస్కి ఎట్లాగా పైపింగ్ చేస్తాం కదా అలాగా, జస్ట్ లేదంటే ఒక క్లాత్ పెట్టేసి ఒక స్టిచ్ చేసినా సరిపోతుంది, మనకి ఏం లేదు, అది క్లోజ్డ్గా ఉండటానికి అనమాట. చూడండి ఇలా ఒక పైపింగ్ లాగా సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఇలా పైపింగ్ లాగా వేసాను, ఇలా అయితే మనకి బాస్కెట్ కంప్లీట్ అవుతుందండి.
చూడండి ఇలా మనకు కంప్లీట్ అయిపోయింది. పైపింగ్ నార్మల్గా కూడా వేసుకోవచ్చు, నీట్గా ఏం అవసరం కూడా లేదండి. ఇది ఇప్పుడు మనం లోపలికి తిప్పేసేయాలి, మొత్తం టర్న్ చేయాలన్నమాట. ఏం లేదు, ఇలా అయినా కూడా ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో టర్న్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది మనకి. ఇది టర్న్ అవుతుంది ఈజీగానే. నెట్ ఇది ఏంటంటే ఫోల్డ్ అవుతుంది, అలాగే నిలబడుతుంది కాబట్టి ఏం కాదు. సో ఇలాగ మనం ఈ వేస్ట్ అండి. సో మీకైతే నాకు తెలియదు, కానీ నాకైతే ఇవి 2 వేస్ట్ అండి. నేను దాంతో యూజ్ చేసేది ఏం లేదు. సో నేను వాటిని ఇలా రీయూజ్ చేసుకున్నాను అనమాట. దీన్ని బాస్కెట్గా యూజ్ చేసుకుందామని చెప్పాను కదా. నా దగ్గర తక్కువ నెట్ ఉందన్నమాట, విడ్త్ తక్కువ ఉంది, హైట్ ఎక్కువ ఉందన్నమాట. సో నేనేం చేశాను, కొంచెం విడ్త్ తక్కువగా కొంచెం హైట్గా చేసుకున్నాను. మామూలుగా అయితే కొంచెం హైట్ తక్కువ కొంచెం విడ్త్ ఎక్కువగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా అంటే ఎక్కువ బట్టలు పడితే మనకి గాలి కూడా వస్తూ ఉంటుంది బట్టలు అనమాట, స్మెల్ రాకుండా. సో మీరు కావాలంటే ఒట్టి నెట్తో కూడా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా మనం రీయూజ్ చేసుకున్న వాటితో మళ్ళీ ఖర్చు లేకుండా మనం ఇలా వాడుకోవచ్చు అనమాట ఇంటికి. సో నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.